స్పీడ్ న్యూస్ చూద్దాం. కాకినాడ జిల్లా ప్రతిపాడులో ఎమ్మెల్యే సత్యప్రభ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వైసీపీ పాలనకు, ఎన్డీఏ పాలనకు సంబంధించిన కరపత్రాలు ప్రజలకు పంచారు. వైసీపీ పాలనలో ఏపీ నిర్లక్ష్యానికి గురైందన్నారు మంత్రి సవిత. మాజీ సీఎం జగన్ అభివృద్ధిపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. సుపరిపాలన కార్యక్రమం సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కొలిమిపల్లి గ్రామంలో కూటమి ప్రభుత్వం పాలన, అభివృద్ధిపై ప్రజలకు వివరించారు. శ్రీశైలంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఇంటింటికి వెళ్లి సమస్యలపై ఆరా తీశారు. శ్రీకాకుళం జిల్లా అనకాపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎయిర్పోర్టు నిర్మాణానికి తమ భూములు ఇవ్వబోమని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన టెక్నికల్ సిబ్బందితో పాటు మిషనరీ వాహనాన్ని అడ్డుకున్నారు. ఎయిర్పోర్టు వద్దంటూ స్థానికులు నినాదాలు చేశారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. భూ వివాదంలో దాయాదులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తమ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పోలీసులకు కంప్లైంట్ చేశాడు రత్నారెడ్డి. ఎస్ఐ లంచం తీసుకుని తమను ఇబ్బంది పెడుతున్నారని వాపోయాడు. జూన్ 12న జరిగిన ఘర్షణపై ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు పోలీసులు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరోసారి పాము కాటు కలకలం రేపింది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థికి పాము కాటు వేయడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే పాఠశాలలో గతంలో పాము కాటు విద్యార్థులకు మృతి చెందిన అధికారులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపించారు. నిర్మల్ జిల్లా బంగల్పేట కాలనీలో పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. 10 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా గురజాల మండలం మాడుగుల గ్రామంలో ఇంటింటికి తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గురజాల నియోజకవర్గ పరిధిలో 762 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. విజయవాడకు విమాన సర్వీసు రావడం వల్ల ఎంతో ఉపయోగం ఉందన్నారు మంత్రి టీజీ భరత్. విమాన సర్వీసును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. మరోవైపు కర్నూలు ఎయిర్పోర్టులో నైట్ ల్యాండింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ జోన్ ఉండటం వల్ల పారిశ్రామికవేత్తలు వస్తూ ఉంటారని దీన్ని దృష్టిలో పెట్టుకుని నైట్ ల్యాండింగ్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కమ్మసిగడంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డాన్సర్ వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కొరియోగ్రాఫర్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.